నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. లడ్డు 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 పోయింది ఒక వారం, లడ్డును పక్కకు పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు కొత్త అంశం డిక్లరేషన్ అనే అంశాన్ని బయటికి తీసుకొని వచ్చినారు. ఎవరు తీసుకొని వచ్చినారు? కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో డిక్లరేషన్ అనే అంశాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఎవరైనా కానీ అన్యమతస్థులు దేవుని దర్శనానికి పోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి అప్పుడు వాళ్ళు దర్శనం చేసుకోవాలని చెప్పి మేము ఒక చట్టం తీసుకొని వచ్చినాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాను 28వ తారీఖు అని చెప్పినాడో వీళ్ళు దీన్ని మేము తీసుకొని వచ్చినాము. జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు, ఆయన కిందనే అలిపిరి దగ్గరనే నడక మార్గంలో వెళ్తానంటున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు నడక మార్గంలో కిందనే డిక్లరేషన్ మీద సంతకం చేసి పైకి ప్రయాణం చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరిగింది. వీళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఆయన సంతకం చేయని పరిస్థితుల్లో మేము ఆయన అడ్డుకుంటాం, ఆయన మీద దాడి చేస్తామని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హిందూ మత పెద్దలు, ఇతర బీజేపీ నాయకులు, జనసేన నాయకులు వీళ్ళంతా ఆ ఏరియాలో తిరుపతి ఏరియాలో ఉండే వాళ్ళంతా దాడి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. నిజంగా అన్యమతస్థులందరికీ దీన్ని వర్తింపజేస్తున్నారా? కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వర్తింపజేస్తున్నారా? ఇది కూటమి పెద్దలు, కూటమిలో సంబంధించిన నాయకులు ఎవరన్నా కానీ ప్రజలకు సమాధానం చెప్పాలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి పాదయాత్రకు ముందు ఒకసారి, పాదయాత్ర చేసిన తర్వాత కానీ కొండకు పోయి దర్శించుకోవడం జరిగింది. అప్పుడు డిక్లరేషన్ మీరేం పెట్టలే. ఇప్పుడు కేవలం ఈ యొక్క అపవాదనంతా జగన్మోహన్ రెడ్డి మీద వేసి జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా డిక్లరేషన్ అనే అంశాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. సరే, మీరు చెప్పే విధంగా ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ విధంగా డిక్లరేషన్ వర్తిస్తుందా, లేక మొత్తం దేశంలో ఉండే ప్రజలందరికీ అన్యమతస్థులు ఎవరైనా కానీ దర్శనానికి వస్తే వాళ్ళందరూ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మేము ముస్లిమ్స్ అయినా మేము ముస్లిమ్స్ కాదు హిందువులు అని చెప్పి డిక్లరేషన్ ఇస్తేనే దేవుని దర్శనం చేపిస్తారా? ఎప్పుడూ లేని సాంప్రదాయం, మత రంగు పులుముకొని ఎందుకు దేవుణ్ణి అపవిత్రం చేస్తున్నారు అనేది ఒకసారి ప్రజలకు తెలియజెప్పాల. నిజంగా భారతదేశం అనేది అన్ని మతాలను, అన్ని కులాలను హక్కున చేర్చుకుంటుంది. భారతదేశం లాంటి దేశం ఎక్కడా లేదు. ఒక ప్రజాస్వామ్య దేశము, అన్ని కులాలు కంబైన్డ్గా బతుకుతారు ఈ దేశంలో. హిందువులు ముస్లిమ్స్ గుళ్ళకు పోతారు, ముస్లిమ్స్ హిందువులు గుళ్ళకు వస్తారు, క్రిస్టియన్స్ గుళ్ళకు పోతారు, క్రిస్టియన్స్ హిందువుల దేవుళ్ళకు వస్తారు. ఇవన్నీ ఇక్కడ సంస్కృతికి అద్దం పడతాయి. మనం మన ఊర్లలో కానీ వాళ్ళు పండగలు ఏదైనా చేసుకున్నప్పుడు వాళ్ళు రంజాన్కి పిలిచినా మనం వాళ్ళ ఇళ్ళలోకి పోతాం. వాళ్ళు మన ఇంట్లో నుంచి ఏదైనా కానీ ప్రసాదం తీసుకొని తిరుపతి ప్రసాదం ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా తింటారు. కొంతమందికి పుట్టిన కులంలో ముస్లిమ్స్లో పుట్టినా వాళ్ళకు భక్తి హిందూ దేవతలపైన ఉంటుంది. కొంతమందికి హిందువులుగా పుట్టినా వాళ్ళ భక్తి క్రిస్టియన్ల మీద ఉండొచ్చు, ముస్లిమ్స్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. భక్తి అనేది అది ఒక వ్యక్తికి దేవునికి మధ్య సంబంధించిన విషయం. దీనిని మతాల పరంగా రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో మీరు మతరంగు పులిమి ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకొని పైకి పోవాలనడం ఎంత మటుకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ మీరు హుందాగా జగన్మోహన్ రెడ్డి గారిని పంపించి నింటే మీకు వచ్చే నష్టం ఏమి? నడక మార్గంలో పైకి పోయేవాడు, దర్శనం చేసుకునేవాడు, యథావిధిగా కిందికి వచ్చేవాడు, ఏదో 4 మాటలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఎందుకు ఆయన్ను ఒక దోషిగా చేసి దేవుడు నీకు ముట్టకూడదని ఒక అంటరాని వ్యక్తిని చూసిన విధంగా ఎందుకు చూడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది ప్రజలకు సమాధానం చెప్పండి. దీన్ని ఈ కుల సాంప్రదాయాన్ని మీ పార్టీ కూటమి ప్రభుత్వం మొత్తం అంతా పెంచి పోషించినట్లా కాదా?